మాయాబజార్ సినిమాలో ఎస్వి రంగారావు గారు నటించిన ఘటోద్గచుని పాత్ర చాలా అద్భుతమైన పాత్ర. ఈ పాత్రలో అనేక సన్నివేశాల్లో ఆయన చాలా విశిష్టమైన నటన ప్రదర్శించారు. సో ఈ వీడియోలో నేను అతని డైలాగ్స్, ఒక్కొక్క సన్నివేశంలో అతను ఏ విధంగా చెప్పారో ఆ డైలాగ్స్ని నేను చెప్తాను. అలాగే అతని అతను వచ్చిన ఎంట్రన్స్ ఒక పద్యంతో స్టార్ట్ అవుతుంది. సో ఆ పద్యంతో ప్రారంభించి మిగతా సన్నివేశాల్లో ఒక్కొక్క డైలాగ్ని నేను నా వంతు కొంచెం ప్రయత్నిస్తాను. పూర్తిగా ఆయన కంఠాన్ని నేను అనుకరించలేను, కానీ ఆ డైలాగ్ మాడ్యులేషన్ మాత్రం చెప్పగలుగుతాను. అష్టదిక్కుంభికుంభగ్రాలపై మన సింహధ్వజం భగ్రాన చూడవలదే, గగన పాతాళ లోకాలలోన సమస్త భూతకోటులు నాకు మ్రొక్కవలదే, ఏ దేశమైన నా దేశముద్రపడి సంభ్రమాశ్చర్యాల జరుగవలదే, ఏ హే ఘటోద్గచ జే హే ఘటోద్గచ అని దేవగురుడు కొండాడవలదే, ఏనై ఉర్వినెల్ల శాసించవలదే, ఏనే ఐశ్వర్యము సాధించవలదే, ఏనే మన బంధుజితులకు ఘనతలన్నిటి కట్టబెట్టిన ఘన కీర్తి కొట్టవలదే, చిన్నమయ్య, నా సహచరులకు ఈ చదువు చాలదు. శత్రుమిత్రు చరిత్ర జ్ఞానం కావాలి. మిత్రులను రక్షించాలి, శత్రువులను భక్షించాలి. హిడింబ గారు వచ్చినప్పుడు డైలాగ్, యుద్ధం ఇప్పుడు కాదు మాత, అందుకు సిద్ధం చేస్తున్నాను. భీమసేన మహారాజు నీకు భర్త, నాకు జనకుడు. వారికి ద్రోహం చేసిన ఆ కౌరవాధములను తరుణంలో హతమార్చుటకు ఇది నా సన్నాహం మాత. హే లంబు, హే జంబు, ఇక మన బలగం ద్విగుణం బహుళం కావాలి. సహచరులారా, ఇక మీ సైన్యాలను వృద్ధి చేయండి. కంటబడిన వాడిని మన వైపు కట్టివేయండి. అప్పుడు ఢమరకం సౌండ్ వినిపిస్తుంటుంది. ఆ ఢమరకం సౌండ్లో అది ఒక రెడ్ సిగ్నల్ లాంటిది. అభిమన్యుడు వారు వస్తుంటారు. అప్పుడు ఆ సీన్లో డైలాగ్, ఓహో ఎవడి మహారథుడు, నేరమీరి నాసీమలోనికే చొరబడినాడు. కుడ్జాసురా, ఎవడో వాడు పేరు చెప్పించి బిరుదు వినిపించి శరణనిపించిరా. నన్ను శరణుజొచ్చిన వాడే నావాడు, పో. తర్వాత అభిమన్యుల వారికి ఘటోద్గచుల వారికి ఒక ఫైట్ సీన్ ఉంటుంది. ఆ సీన్లో ఘటోద్గచుల వారు అభిమన్యుని చూస్తూ, హై హై బాలక, మెచ్చినానురా, నన్నే కదిలించిన నీవు నీ వీరం, నేత్రోత్సాహంగా ఉన్నావు. ఆ తర్వాత మళ్ళా అభిమన్యుల వారు మరొక అతనికి ఎగ్నెస్ట్గా మరొక మాట మాట్లాడతారు. మాట్లాడినప్పుడు దానికి మళ్ళా, వై వై బాలక, నీ రూపం కోపం ముద్రలెక్కుచున్నాయి. నాతో యుద్ధానికి నీవు చాలవురా. పేరు చెప్పి శరణు కోరరా, నా వాడబవుతావు. మరొకసారి అదే మాట చెప్తాను. నాగేశ్వరరావు గారు అభిమన్యుడి పాత్రలో అప్పుడు అతన్ని రెచ్చగొడతారు. రెచ్చగొట్టినప్పుడు మళ్ళా దాన్ని ఒక చిరునవ్వుతో అతను తీసుకొని, వై వై బాలక, నీ రూపం కోపం ముద్దులెక్కుచున్నాయి. నాతో యుద్ధానికి నీవు చాలవురా. పేరు చెప్పి శరణు కోరరా, నా వాడబవుతావు అని ఒక డైలాగ్. ఆ డైలాగ్ తర్వాత మళ్ళా ఆయన నాగేశ్వరరావు గారు మరొక డైలాగ్తో ఆయన్ని రెచ్చగొడతారు. రెచ్చగొట్టినప్పుడు ఒక బాణం వేస్తారు. బాణం వేసినప్పుడు, ఎంత దెబ్బ కొట్టేవరా బాలక, కానీ తిప్పి కొట్టడానికి ఎలానో చేతులు రావటం లేదురా అన్నప్పుడు, చేతులు రాక కాదు చేతకాక అని మళ్ళా నాగేశ్వరరావు గారు కౌంటర్ ఇస్తారు. అప్పుడు మళ్ళా, నువ్వెంత కవ్వించను, నీపై కనికరమే కలుగుతోంది కానీ కసి రేగటం లేదురా బాలక. మాత, ఈ ఔద్యత్యం కూడదని బుద్ధి చెప్పి
పేరైనా చెప్పి నీ కుమారుని ప్రాణాలను రక్షించుకో అని మరో డైలాగ్. సో ఆ తర్వాత మళ్ళా మరొక అతను ఇంకా ఒక డైలాగ్ కొడతారు. కొట్టిన తర్వాత అర్భాక, ఏమిరా నీ ఆర్భాటము, నా బల పరీక్షకే దాపురించినట్లు నన్నే ధిక్కరిస్తావు, కాచుకో అని ఒక ఆయుధం విసురుతాడు. అక్కడి నుంచి యుద్ధంలో ఘటోద్గచుడు విసిరిన గద తగిలి అభిమన్యుడు మూర్చపోతాడు. అప్పుడు సుభద్రాదేవి ఒక పద్యం పాడి ఆవిడ్ని పరిచయం చేసుకుంటుంది. అది కన్న వెంటనే వీళ్ళంతా అభిమన్యుడు, సుభద్రాదేవి అస్మదీయులని ఘటోద్గచుడు అర్థం చేసుకుంటాడు. అప్పుడు శరణు మాత శరణు, తెలియక చేసిన అపరాధిని క్షమించు మాత, తెలియక చేసిన అపరాధిని, నేను భీమసేన మహారాజు వారి పుత్రుడను ఘటోద్గచుడను, తెలియక చేసిన అపరాధిని క్షమించు అంటూ ఆమె కాళ్ళ పైన పడతారు. ఆ తర్వాత అభిమన్యుడు మూర్ఛ నుంచి లేస్తాడు. లేచిన తర్వాత వై సోదరా, నేను ఇక్కడనే ఉన్నాను మాత రక్షణలో అంటూ చాలా సంతోషంగా హత్తుకుంటాడు. సో ఆ తర్వాత సుభద్రాదేవిని చూస్తూ మరొక మాట చెప్తాడు. ఆనందం మాత, పరమానందం, రాక రాక వచ్చారు, దొరక్క దొరక్క దొరికారు, ఇక మిమ్మల్ని విడిచిపెట్టను అంటాడు. అప్పుడు హిడింబ వచ్చి ఏంటి నాయనా, ఏంటి నిర్బంధిస్తున్నావు, నీకు చెప్పాను కదా నిర్బంధించద్దని అనుకుంటూ వస్తుంది. అప్పుడు నిర్బంధం కాదు మాత, ఆతిథ్యం. ఈ మాత ఎవరనుకుంటున్నావు? అర్జున ఫలుగున పార్థగిరీటి బీభత్సబాబాయి గారి పట్టపురాణి సుభద్రాదేవి అంటూ పరిచయం చేస్తాడు. ఆ తర్వాత సుభద్రాదేవి గారు హిడింబ డిస్కస్ చేసుకుంటుంటారు. అప్పుడు సుభద్రాదేవి గారు హిడింబ గారికి అంతకుముందు జరిగిన విషయాలన్నీ చెప్తూ ఉంటారు. అభిమన్యుడికి శశిరేఖనిచ్చి పెళ్లి చేయకుండా మాట ఎలా తప్పారు, పాండవులని ఎలా అవమానించారు అన్న విషయాలు. అప్పుడు అదే సమయంలో వచ్చిన ఘటోత్కచుల వారు కోపంతో ఒక్కసారి ఆవేశం పడి, హే లంబు, హే జంబు, మ్రోగించండి రణభేరి, సహచరులారా, ఇక మీరు సర్వ ఆయుధాలతో సకల సైన్యంతో సిద్ధపడండి, మనం ఇప్పుడే యుద్ధయాత్రకు వెళుతున్నాం అంటూ సైన్యాన్ని సమాహితం చేస్తుంటాడు. ఇప్పుడు హిడింబ వచ్చిన వెంటనే ఆయన ఒక్కసారి అటువైపు తిరిగి చెప్తాడనమాట. విన్నారు మాత, విన్నారు, ఇచ్చిన మాట తప్పుటేగాక తుచ్చ కౌరవుల పొత్తు కలుపుకొని జగజ్జరిత పరాక్రమవంతులైన మా జనకులనే తులనాడినారుగా యాదవులు. ఎంత మదమెంత కావడమెంత పొగరు, అంతకంత ప్రతీకారం ఆచరించి ఆ కౌరవుల యాదవుల కట్టగట్టి నేల మట్టు పెట్టకున్న నామహిమయ్యాల అంటూ ఆవేశంగా మాట్లాడతారు. సో ఇక్కడతో ఈ వీడియోని ముగిస్తున్నాను.